ప్రాంతకం నుంచి సార్. హలో హలో సార్ చెప్పండి సార్. ఎస్ సార్, ఎస్ సార్. ముందుగా క్యూర్సెల్ కుటుంబ సభ్యులకి నా హృదయపూర్వక నమస్కారాలండి. ఎస్ ఈ సార్, ఎస్ సార్. అవకాశాన్ని కల్పించినటువంటి లైన్ సార్కి నా ప్రత్యేక ధన్యవాదాలు. నా పేరు వి నాగబాబు, త్రిపురాంతకం, ప్రకాశం డిస్టిక్. ముందుగా మా అప్లైనరు కె చిరంజీవి గారు, ఎమ్మిగనూరు, కర్నూలు డిస్టిక్ అండి. ఆయన స్వయాన మా బావగారు. నాకు ప్రత్యేకంగా చెప్పాలంటే నాకు ఈరోజు 3 టెస్టిమోనియల్స్ ఉన్నాయండి. నేను గత మార్చిలో ఈ క్యూర్సెల్ ప్రోడక్ట్ అనేది తీసుకోవడం జరిగింది. మాకు ఈ ప్రోడక్ట్ని చిరంజీవి గారు మాకు ప్రిపేర్ చేసినప్పుడు నేను ఈ ప్రోడక్ట్ గురించి విన్న తర్వాత నేనైతే నమ్మలేదండి. ప్రత్యేకంగా చెప్పారు, చిరంజీవి సారే చెప్పారు. నాకున్న ప్రతి ప్రాబ్లం గురించి మా బావగారికి తెలుసు. అయితే ఏం జరిగిందంటే మా బావగారు ఈ ప్రోడక్ట్ని నాకు పరిచయం చేసినప్పుడు చెప్పారు, ఇది ఇలా ఉంటుంది వాడరా అని చెప్పి నాకు చెప్పారు. నేను నమ్మలేదండి. నేను నమ్మకపోతే మీరు వాడి ఆ రిజల్ట్స్ నాకు చెప్పండి, చెప్పిన తర్వాత నేను వాడతానని చెప్పేసి మా బావగారికి చెప్పానండి. ఆ విధంగా వాడిన తర్వాత నేనైతే వాడాను. నేను ఈ మెడిసిన్ వచ్చేసి మార్చి 1 మొదలు పెట్టాను సార్. నేను మొదలుపెట్టిన తర్వాత నాకున్న ప్రాబ్లమ్స్ ఏంటంటే ఫస్ట్గా గ్యాస్ ట్రబుల్, యూరిన్ ప్రాబ్లం ఉంది సార్ నాకు ముందు. తర్వాత వచ్చేసి గ్యాస్ ప్రాబ్లం. హలో హలో సార్, కానీ వినిపిస్తుంది సార్. క్యారీ ఆన్ సార్. నాకు గత 10 సంవత్సరాల నుంచి యూరిన్ ప్రాబ్లం అనేది ఉంది సార్. నేను ఈ యూరిన్ ప్రాబ్లం కోసం తిరగని హాస్పిటల్ లేదు, చేయించిన టెస్ట్ లేదు సార్. అదే కర్నూలులో చిరంజీవి గారి సారు చేత నేను అల్ట్రాసౌండ్ స్కానింగ్, సిటీ స్కానింగ్ మొత్తం అన్ని తీసాను సార్. తీసినా కూడా నా ఒంట్లో ఎటువంటి ప్రాబ్లం లేదని చెప్పారు సార్. చెప్పినందుకు కూడా ఎందుకు ఈ విధంగా వస్తుందని చెప్పేసి డాక్టర్లను అడిగాను సార్. అడిగినా కూడా వాళ్ళ దగ్గర ఏ సమాధానం లేదు సార్. లేకపోతే నేను ఇంకా ఈ రకంగా ఈ మెడిసిన్ని 2 ఇయర్స్ వాడాను సార్. ఇంగ్లీష్ మెడిసిన్స్ వాడిన తర్వాత నాకు ఎటువంటి రిజల్ట్స్ రాలేదు. రాకపోగా ఇంకా ఈ ఇంగ్లీష్ మెడిసిన్ వాడిన దాని వలన ఇంకా హెల్త్ ప్రాబ్లమ్స్ ఎక్కువైనాయి సార్. ఏది ఏమన్నా నాకు ఇంకా మెడిసిన్ వాడిన కాడి నుంచి యూరిన్ ఇన్ఫెక్షన్ ఎక్కువైంది సార్. ఇంకా ఎక్కువైన తర్వాత గ్యాస్ ప్రాబ్లం అనేది ఒకటి అటాక్ అయింది సార్. గ్యాస్ ప్రాబ్లం అటాక్ అయిన తర్వాత నేను మళ్ళీ చిరంజీవి సార్ గారికి ఫోన్ చేశాను సార్. సార్ బావగారు ఏంటి ఈ రకంగా ఉంది, ఏం చేయాలి ఏంటి ఎలా అని అడిగాను సార్. అడిగితే ఆ మనిషి ఒకటే చెప్పాడు సార్, ఇంగ్లీష్ మెడిసిన్ అనేది ఆపేసి ఆయుర్వేదం ఒకసారి ట్రై చేద్దామని చెప్పి ఆయుర్వేదం కూడా ట్రై చేశాం సార్. ఇద్దరం కలిసి ఆయుర్వేదం ట్రై చేసినా కూడా ఆయుర్వేదంలో కూడా నాకు రిజల్ట్స్ రాలేదు సార్. తర్వాత హోమియోపతి ట్రై చేశాం, హోమియోపతిలోనూ రిజల్ట్స్ రాలేదు. తర్వాత ఈ క్యూర్సెల్ కాదు సార్, మా కాదవల్లి గారు అని చెప్పేసి ఈ న్యూట్రిషన్ డైట్స్ ఉన్నాయి సార్. ఏది అరికెలు, సామెలు, ఊదలు అనేది ఆ రిజల్ట్ అటువైపు కూడా వెళ్ళి చూశాను సార్. అయినా కానీ నాకు ఎటువంటి రిజల్ట్స్ రాలేదు. తర్వాత నాకు వచ్చేసి గ్యాస్ ప్రాబ్లంకి నాకు బాగా విపరీతమైన పెయిన్ వచ్చేది సార్. నాకు ఈ యూరిన్ ప్రాబ్లంకి వచ్చేసి సార్ చాలా ఇబ్బంది పెట్టేది. ఏ విధంగా అంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు 20 days దాకా యూరిన్కి పాస్ చేయాల్సి వచ్చేది సార్. నేను అలాగని చెప్పేసి నాకు చాలా ఇబ్బంది పెట్టేది సార్. ప్రతి గంటకి కనీసం 3 సార్లు అన్నా వెళ్ళాల్సి వచ్చేది సార్ నేను యూరిన్కి. ఆ విధంగా వెళ్తూ ఉండటం వల్ల నాకు చాలా నీరసం అయిపోయి చాలా ఇదైపోయాను సార్. నైట్ అయితే అసలు నిద్ర కూడా ఉండేది కాదు సార్. నిద్ర కూడా ఉండేది కాదు. కనీసం నైట్ 6 to 7 times లెగాల్సి వచ్చేది. ఈ విధంగా నేను చాలా ఇబ్బంది పడ్డాను. ఇక ఈ ఇంగ్లీష్ మెడిసిన్స్ ఆపేయడం మేలని చెప్పేసి అనుకున్న తరుణంలో నాకు మా చిరంజీవి సారు ఈ ప్రోడక్ట్ అనేది ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాత నేను ఈ ప్రోడక్ట్ అనేది వాడి కనీసం మార్చి నుంచి ఇప్పుడు దాకా వాడుతున్నాను సార్. నేను జస్ట్ 5 months దాకా వాడాను. వాడిన తర్వాత అయితే రిజల్ట్స్ అయితే అద్భుతంగా ఉంది. నాకు గ్యాస్ ట్రబుల్ అనేది బీభత్సంగా ఉంది సార్. అంతకుముందు ఏది ఈ ఇంగ్లీష్ మెడిసిన్ వాడటం వలన గ్యాస్ ట్రబుల్ అనేది బాగా ఫుల్గా ఉంది. నైట్ నిద్రతో కూడా లేచి గుండె మీద ప్రెస్ చేసుకుని మరీ పడుకునేవాడిని సార్. అంత ఇదిగా వచ్చేది గ్యాస్ ప్రాబ్లం. ఆ గ్యాస్ ప్రాబ్లం అనేది నాకు హార్ట్కి తన్నేది. హార్ట్కి తనడం వలన కూడా నాకు చాలా భయం వేసేది సార్. ఏది ఇది గ్యాస్ ప్రాబ్లమా హార్ట్ ప్రాబ్లం కూడా అర్థం కాక గుంటూరు కూడా మా వేరే ఆర్ఎంపీ సార్ ఉంటే ఆర్ఎంపీ సార్ని కూడా తీసుకుని డైరెక్ట్గా నేను 3-4 సార్లు వెళ్ళి రిజల్ట్స్ చెక్ చేయించుకున్నాను సార్. వెళ్ళిన ప్రతిసారి ఒకటే సార్, ఒక 20,000 బిల్ వేసేవాళ్ళు. అల్ట్రాసౌండ్ స్కానింగ్, సిటీ స్కానింగ్ అన్నీ తీసేవాళ్ళు. అన్నీ తీసి ఒకటే చెప్పేవాళ్ళు సార్, నీకు ఏ ప్రాబ్లం లేదు, నువ్వైతే భయపడాల్సిన పని లేదు, ఇది గ్యాస్ ప్రాబ్లం, మెడిసిన్ వాడు తగ్గిపోద్ది అంతే అనేవాళ్ళు సార్. వాడతాం 4 రోజులు వాడతాం, నార్మల్గా ఉండేది. 5వ రోజు కామ్ అయ్యేది సార్. ఇంకా ఈ విధంగా నేను మా బావగారు ఇచ్చినటువంటి మెడిసిన్ ఒక వారం రోజులు వాడాను సార్. నాకు 4వ రోజునే రిజల్ట్స్ రావడం జరిగింది సార్. అప్పటి నుంచి ఇప్పుడు వరకు నాకు ఈ గ్యాస్ ప్రాబ్లం అనేది నెంబర్ 1గా పనిచేస్తుంది సార్. ఎవరికైనా ఎంతటి మొండి గ్యాస్ ట్రబుల్ ప్రాబ్లం అయినా కానీ
విత్ ఇన్ 4 days లోనే రిజల్ట్స్ వస్తుంది సార్. అది ఆ రోజు నుంచి నేను వాడిన దగ్గర నుంచి ఇప్పటి వరకు నాకు గ్యాస్ ప్రాబ్లం అనేది లేదు. అసలు ఆ గుండె మీద చెయ్యేసుకున్న అనే ఇది కూడా లేదు సార్. నాకు రైట్ లో ఎలా ఉంటుందో లెఫ్ట్ లో అంతే ఫ్రీగా ఉండేది సార్. ఇటువరకు చాలా ఇబ్బంది పడేవాడిని సార్ నేను. నాకు ఆ విధంగా జరిగింది. అయితే నాకు ఇంకొక టెస్ట్, ఇవి నా టెస్ట్ మూల్యం సార్ ఇవి. అయితే నా దగ్గర ఇంకొక టెస్ట్ మూల్యం ఉంది. ఎవరిదంటే నేను ఈ విషయం తెలిసిన తర్వాత నేను మా ఊళ్ళోనే వేరే క్యాన్సర్ పేషెంట్కి ఇచ్చాను సార్ ఇది. ఆమెకి కాళ్ళు బాగా ఉబ్బుతున్నాయి అని చెప్పేసి నాకు ఫోన్ చేసి చెప్పారు. కాళ్ళు ఉబ్బుతుంది అంటే ఇదేదో కిడ్నీకి సంబంధించిన విషయం అని చెప్పేసి నేను ఆమెకు ఫోన్ చేసి, ఇలా వచ్చిందమ్మా మందు నేను వాడుతున్నాను, మీరు కూడా వాడుకుని ఒకసారి చూడండి, చూస్తే ఆ ప్రాబ్లం అనేది మీకు సాల్వ్ అయ్యిద్దని చెప్తే సరే అని చెప్పేసి నా మాటని వాళ్ళు కూడా క్యూర్సెల్ ప్యాకెట్ తీసుకున్నారు సార్. తీసుకున్న తర్వాత నుంచి ఒక 10 days వాడారు. 10 days వాడిన తర్వాత వాళ్ళ కాళ్ళు మొత్తం ఉబ్బులు వచ్చేసినాయి సార్. బాగా ఒళ్ళు బాడీ మొత్తం నీరు పట్టేసింది. ఆ నీరు పడితే మనం క్యూర్సెల్ వాడిన కాడ నుంచి 10 days లోనే మనిషి మొత్తం బక్కగా చిక్కిపోయి ఆ నీరు మొత్తం లాగేసింది సార్ పూర్తిగా. లాగేసేటప్పటికి తర్వాత వీళ్ళు వెళ్ళి టెస్టులు చేయించుకున్నారు సార్. టెస్టులు చేయించుకుంటే అది క్యాన్సర్ గా తేలింది. క్యాన్సర్ ఫస్ట్ స్టేజ్ లో ఉందని చెప్పారు సార్. చెప్తే ఒకటే చెప్పాను నేను, మీరైతే భయపడమాకండి, క్యాన్సర్ 4th stage లో ఉన్న క్యాన్సర్లు కూడా తగ్గుతున్నాయి, మనకైతే స్టార్టింగ్ లోనే ఉంది, ఎటువంటి భయపడాల్సిన పని లేదు, మీరు ఈ క్యూర్సెల్ ని ఒక 6 నెలలు వాడండి, కంపల్సరిగా తగ్గిపోతుంది అని చెప్పి నేను చెప్పడం జరిగింది. ఈ మందుని వాళ్ళకి ప్రిపేర్ చేయడం జరిగింది సార్. ఇచ్చిన తర్వాత వాళ్ళు తర్వాత వెళ్ళి బసవతారక హాస్పిటల్లో చూపించుకున్నారు సార్. చూపించుకున్న తర్వాత వచ్చి మన మెడిసిన్ వాడి కొద్దిగా మనిషి క్యూర్ అయ్యారు సార్. క్యూర్ అయిన తర్వాత కూడా వాళ్ళకి డాక్టర్ దగ్గర మళ్ళీ చెకప్ చేసుకున్నారు సార్. చెకప్ చేసుకుంటే వైట్ సెల్స్ అనేవి 2 లక్షలు ఉన్నాయి సార్. వాళ్ళకి డాక్టర్ గారు చెప్పారంట, అమ్మా మీకు వైట్ సెల్స్ అనేవి ఎక్కువగా ఉన్నాయి, ఈ వైట్ సెల్స్ అనేవి కనుక తగ్గితే నీకు నార్మల్ కండిషన్లోకి వస్తుంది అని చెప్పిన తర్వాత 2 months వాడారు సార్. 2 months వాడిన తర్వాత ఈ వైట్ సెల్స్ అనేవి 10,000కి వచ్చినాయి సార్. అప్పుడు డాక్టర్ గారు చెప్పారు సార్, నువ్వు ఎటువంటి భయపడాల్సిన పని లేదు, నీకున్న ప్రాబ్లం చిన్నగా క్యూర్ అవుతుంది, ఈ క్యాన్సర్ అనేది నీకు పెద్ద లెక్క కాదు అనేటప్పటికి మేము ఎంత కూడా చెప్తున్నాం, చాలాసార్లు చెప్తున్నాం సార్. ఆ మనిషికి అక్కడికి నమ్మట్లే, ఏంటి నాకేదో అయిపోతుంది, నాకేదో జరుగుతుంది, నేను అసలు బ్రతకనా, నాకు ఆల్రెడీ ఇప్పుడు ఏజ్ వచ్చేసి 32 సంవత్సరాలే, ఈ టైంలో నాకు ఈ వ్యాధి రావడం ఏంటి అనేది చాలా టెన్షన్ పడింది సార్. అక్కడికి మేము చెప్తానే ఉన్నాం, ఏం కాదు 4th stage లో ఉన్న వాళ్ళు వేస్తున్నారు, నీకు అటు ఎటువంటి ఇబ్బంది లేదు అని చెప్పడం జరిగింది సార్. ఆ విధంగా వాడిన తర్వాత ఆ పాపకి డాక్టర్ గారు చెప్పారు సార్, ఏమని, మీకు క్యాన్సర్ అనేది తగ్గుతుంది, ఇబ్బంది లేదు అని చెప్పిన తర్వాత ఆమె ఇప్పుడు ప్రశాంతంగా పడుకుంటుంది సార్. అది ఆమెది సార్. ఇకపోతే 3వ టెస్ట్ మూలు. ఈ 3వ టెస్ట్ మూలు అనేది చాలా విచిత్రంగా ఉంటుంది సార్. ఎట్లా అంటే ఇది వచ్చేసి మా ఇంటి పక్కన ఒక మేడం గారికి ఉంది సార్. ఆ మేడం గారికి వచ్చేసి ఫస్ట్ పుట్టక నుంచే ఆమెకి ప్రాబ్లం ఉంది సార్. ఏం ప్రాబ్లం అంటే మలబద్ధకం ప్రాబ్లం సార్. మలబద్ధకం ప్రాబ్లం కూడా మామూలు ప్రాబ్లం కాదు సార్. ఆమెకి డాక్టర్ గారు తర్వాత చెప్పారు సార్, ఏమని, నీకు మలబద్ధకం ప్రాబ్లం ఉందమ్మా, ఇదైతే క్యూర్ అవ్వదు, ఎందుకంటే మీకు పేగులో ఏదో చిన్న తేడా ఉంది, దానికి ఎటువంటి పరిష్కారం లేదు అని చెప్పారండి సార్. చిన్నప్పుడే చెప్పారండి సార్. అయితే ఆమె డెలివరీ టైంలో కూడా నార్మల్ డెలివరీ చేయడానికి కూడా కుదరలేదు సార్ దాని వలన. అయితే ఏం జరిగిందంటే సార్, ఆమెకి జస్ట్ మలబద్ధకం అంటే ఆమె వారానికి ఒక్కసారి మన బాత్రూమ్ పోతుంది సార్, అంతమించి ఇంకెళ్దు. 3 సార్లు వారానికి 3 సార్లు కానీ 4 సార్లు కానీ అంతే సార్. వారంలో ఒక్కసారి సరిలేదు, వారం ఒక్కసారి లేదా 4 రోజుల తర్వాత ఒక్కసారి ఆ విధంగా వెళ్తా సార్. అయితే మనం ఈ మెడిసిన్ వాడిన తర్వాత ఇచ్చాం సార్. ఇచ్చిన తర్వాత ఒకసారి వాడి చూస్తే ఇవి అర్థమవుతుంది కదా, మాకైతే ప్రాబ్లమ్స్ తగ్గుతున్నాయి, నీకెందుకు తగ్గదంటే సరేనని చెప్పి తీసుకుంది సార్. తీసుకున్న తర్వాత జస్ట్ 4 రోజులు వాడింది సార్. 4 రోజులు వాడిన తర్వాత నుంచి ఇక మనం డైలీ రెగ్యులర్గా ఏ విధంగా అయితే వెళ్తామో ఆ విధంగా బాత్రూమ్కి వెళ్తాం మొదలుపెట్టింది సార్. అంతకుముందు కడుపు కూడా బాగా ఫ్రీగా ఉండేది కదా సార్, అలాంటిది కడుపు ఫ్రీగా రావడం జరిగింది. ప్లస్ ఆమె డైలీ ఆమె ఇప్పుడు డైలీ కూడా ఇప్పుడు జస్ట్ వారం రోజులన్నా ఆమె ఈ మెడిసిన్ వాడిన తర్వాత 3 రోజులకు ఒకసారి, 2 రోజులకు ఒకసారి, రోజుకు ఒకసారి అలా 1 by 1 మార్చుకుంటా వచ్చి ఇప్పుడు చాలా ఇదిగా తయారైంది ఆమె. ఆమె ఒకటే మాట చెప్తుంది, ఈ మందు వాడిన తర్వాత నాకు చాలా బాగుంది, కడుపు అంతా ఫ్రీగా ఉంది, రిలీఫ్ గా ఉంది, ఆకలి బాగా వేస్తుంది, ఇటువరకు ఆకలి వేసేది కాదు, 11, 12కి అన్నం తినేస్తారు ఆమె. అలాంటిది ఇప్పుడు 9కి 8కి ఆకలి వేస్తుంది అంటుంది సార్. ఆమె నిద్ర కూడా బాగా పట్టేది కదా అంటుంది. అలాంటిది నిద్ర బాగా పడుతుంది, ప్లస్ ఆమె కడుపు అయితే ఫుల్ ఫ్రీగా ఉంది సార్. ఈ మనిషికి ఈ ప్రాబ్లం 35 years నుంచి ఉంది సార్. ఇప్పుడు ఆమె ఏజ్ 35 years. అలాంటి 35 years నుంచి ఉన్న వ్యాధి కూడా ఇంక ఈ రోజు క్యూర్ అవుతుంది జరిగింది సార్. వండర్ఫుల్. అవును సార్. ఇప్పుడు ఆమె ప్రజెంట్ అయితే హలో నాగేంద్ర బాబు గారు, సార్
ఫ్లో చాలా చాలా అద్భుతమైన రిజల్ట్ చెప్పారు. చాలా ఫ్లోలో చెప్పేశారు ఇలాగే. ఓకే అండి. థ్యాంక్ యూ. చాలా చక్కటి రిజల్ట్ ఒక మొత్తం మీ దగ్గర నుంచి మీదిను ఇంకా మిగిలిన 2 చెప్పారు. చాలా చాలా అద్భుతమైన రిజల్ట్ చెప్పారండి. థ్యాంక్ యూ మీకి. ఎందుకంటే మీరే ఎక్కువ టైం తీసుకుంటే మిగిలిన మీకు కొత్త వాళ్ళకి కూడా మనం ఛాన్స్ ఇవ్వాలి కాబట్టి. అవును సార్. మా ఓకే. దగ్గర ఇంకా ఉన్నాయి టెస్టిమోనియల్స్. అవి నెక్స్ట్ టైం చెప్తాను సార్ నేను. అట్లాగే అండి. ఓకే.